మీ సర్కిల్‌లో ఎవరితో ఉన్న రిలేషన్ వన్ సైడెడ్‌గా ఉందని గమనించారా? ఒకరికి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మీ దగ్గరకొస్తారు. హెల్ప్ అడుగుతారు. ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారు. మనం అవన్నీ ఇస్తాం. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అవసరాలను గుర్తిస్తాము. వాళ్ళని కేర్ చేస్తాము. అదే వ్యక్తి మీకేదైనా అవసరం వచ్చినప్పుడు, ఐయామ్ సారీ నాకు టైం లేదు. ఇవాళ వర్క్ చాలా ఉంది అని తప్పించేసుకుంటూ ఉంటారు. దీన్నే ఎమోషనల్ ఎక్స్‌ట్రాక్షన్ అంటారు. ఇందులో రిలేషన్ ఎప్పుడు వన్ సైడెడ్‌గా ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకొక అవసరం వస్తుందనుకోండి, ఏమాత్రం మొహమాటం లేకుండా ఏమీ జరగనట్టుగా వచ్చి మళ్ళీ హెల్ప్ అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు సంబంధాలను ఎప్పుడు బంధాలుగా చూడరు. ఒక రిసోర్స్‌గా అంటే అవసరానికి పనికొచ్చే వాళ్ళగా చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఎదుటి వ్యక్తికి ఏమన్నా చేయగలమా అనేది ఉండదు. ఎంతసేపు ఎదుటి వ్యక్తి నుంచి ఏం పొందగలమా అనేదే ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఎదుటి వ్యక్తితో లాభం ఉంది అంటేనే టచ్‌లో ఉంటారు. వాళ్ళ అవసరాలు తీరిపోయాక ఇంకా అడ్రెస్ ఉండరు. ఇందులో ఇంకో డార్క్ పార్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా వీళ్ళని అడిగామనుకోండి, "ఏంటి అవసరం ఉన్నప్పుడే గుర్తొస్తానా?" అన్నామనుకోండి, వెంటనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అయిపోతుంది. "అదేంటి అవసరం వచ్చి అడిగాననే కదా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. కష్టంలో ఉంటే ఇలా ఎలా అడుగుతావు నువ్వు? చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నావు." ఇలాగ అటాక్ మొదలవుతుందనమాట. ఎందుకు అడిగామా అని గిల్టీగా ఫీల్ అయ్యి, పోనీలే అని హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళ సమస్యలు, వాళ్ళ అవసరాలు గంటల తరబడి చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. కానీ మనం ఏదన్నా మన విషయాలు చెప్పాలనుకున్నప్పుడు వెంటనే టాపిక్ మార్చేస్తుంటారు. ఎనర్జీ వన్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ మీ రిలేషన్స్‌లో నడుస్తుంటే ఇదొక రెడ్ ఫ్లాగ్‌గా గుర్తించాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నారా? ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని టాక్సిక్ బిహేవియర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బీ బోల్డ్, బీ పాజిటివ్.